హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, అపోస్తల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనములో, అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మింతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములో మనకి కొన్ని విషయాలు నేను ఈ 28వ అధ్యాయములో నుంచి పౌలు భక్తుడి గురించి నేను కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుచున్నాను. ఈ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటే, వాక్య భాగములో మంచి పని చేసి, మేలు చేసి, ఇతరులకు సహాయము చేసి, అలాగే నిస్వార్థముతో నీ తోటి వారికి ఉపకారము చేసిన పుణ్యానికి నువ్వు ఈరోజు తిరిగి పొందవలసినటువంటి మేలుకు ప్రతిగా, ఒకవేళ నీవు పొందవలసినటువంటి మేలుకు ప్రతిగా ఒకవేళ కీడును, లేదంటే కృతజ్ఞతకు ప్రతిగా నిందలు కదా, ఒకవేళ భరించవలసి రావచ్చు. చాలా విషయాలలో, చాలా జీవితాలలో ఇలాగ జరగవచ్చు. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ బైబిల్ భాగములో, ఈ వాక్య భాగములో మనం చూస్తే పౌలు గారు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. పౌలు గారు కూడా ఇదే పరిస్థితి. ఆయన ఏం చేసి ఉన్నారు అంటే, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మంచి పని చేశారు. అక్కడ ఉన్నటువంటి వారికి ఒక మంచి పని ఆయన చేశారు. అంటే మేలు చేశారు. మంచి పని చేయటం అంటే మేలు చేయటమే కదా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారికి ఒక మంచి పని అంటే మేలు చేసి, వారు ఇతరులైనప్పటికీ కూడా వారికి సహాయము చేసి, నిస్వార్థముతో తనతోటి వారికి ఉపకారము చేసినటువంటి ఆయనకు ఆ పుణ్యానికి బదులుగా, మేలుకు ప్రతిగా ఇక్కడ ఈయనకి ఏం కలిగిందంటే ఒక కీడు జరిగినట్లుగా, అలాగే మనం చూసినట్లయితే కృతజ్ఞతకు ప్రతిగా పౌలుకి నిందలు వచ్చినట్లుగా ఈ వాక్యాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వాక్య భాగంలో మనం చూస్తే, అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున, అప్పుడేం జరుగుతుందంట? వర్షం కురుస్తుందంట. వర్షం కురుస్తూ ఉన్నటువంటి సమయంలో వారికి చలిగా ఉంది. ఆ చలిగా ఉన్నందున వారందరూ కూడానంట, అక్కడ ఉన్నటువంటి వారు ఎలాంటి వారని వ్రాయబడి ఉంది? అనాగరికులు. కాబట్టి వారందరూ కూడా ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారంటే నిప్పు రాజబెట్టుకుంటున్నారు. మన భాషలో ఏంటంటే చలి కాచుకోవటం. ఏం చేస్తున్నారు? నిప్పుని రాజబెట్టి వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ ఆ చలి కాచుకొనుచు ఉన్నటువంటి సమయము మనకి కనిపిస్తూ ఉంటుంది. అందరినీ అక్కడికి చేర్చుకున్నారంట. చేర్చుకుని అలాగూ జరుగుతున్న సమయంలో అక్కడ పౌలు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఎవరున్నారు అక్కడ? పౌలు భక్తుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి అందరూ చలి కాచుకుంటూ ఉండగా ఈ పౌలు నిస్వార్థపరుడుగా ఆలోచన చేశారంట. ఎలాంటి వాడుగా? అందరికీ చలిగా ఉంది, అందరూ చక్కగా అక్కడ చలి కాచుకుంటూ ఉంటున్నారు. కానీ పౌలు భక్తుడు ఒక్కరే ఏం చేస్తున్నారు అంటే నిస్వార్థపరుడైనటువంటి ఒక కష్టజీవిగా కనిపిస్తూ ఉంటున్నాడు.
ఆయనలో ఒక కష్టం అనేది ఉంది. అంటే ఏ స్వార్థము లేనివాడుగా, అందరూ ఉన్నప్పటికీ కూడా ఆయనలో స్వార్థము లేదు కాబట్టి నిస్వార్థంగా ఒక ఆలోచన చేసి పౌలు గారు ఏం చేస్తున్నారంటే అందరితో పాటు కూర్చుని చలి కాచుకోవట్లేదంట. అందరితో పాటు కూర్చుని చలి కాచుకొనుక ఆయన లేచి ఒక నిస్వార్థపరుడుగా ఇతరులు మరింతసేపు చలి కాచుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచన చేశారంట. మరి ఎక్కువసేపు వారు చలి కాచుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచన చేసి ఆయన పుల్లలు ఏరి ఏం చేశారంటే మోపు కట్టుకుని వచ్చారు. 3వ వచనంలో చూస్తే అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఏం చేశారు? అక్కడ వారు ఎవరూ కూడా ఆలోచన చేయలేదు, ఎవరు కూడా కష్టపడాలని ఆలోచన చేయలేదు, ఎవరు కూడా పుల్లలు తెచ్చి ఇంకొంతసేపు ఎక్కువగా చలి కాచుకుందాం కదా, కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది కదా అని ఎవరు ఆలోచన చేయలేదు. కానీ అక్కడికి వెళ్ళినటువంటి పౌలు మాత్రము ఒక ఆలోచన చేస్తున్నారు. పౌలు అక్కడి వారు కాదు, అక్కడికి వెళ్ళారు. అయితే వారితో కూడా కూర్చుని చలి కాచుకోకుండా వారందరి నిమిత్తము నిస్వార్థముగా ఆలోచన చేశారు. ఇంకా కొన్ని పుల్లలు తీసుకొచ్చి వేస్తే ఎక్కువసేపు చలి కాచుకోవచ్చు కదా అని చెప్పి ఆలోచన చేసి మోపుడు పుల్లలు తీసుకొచ్చారంటే ఎన్ని అందరూ కాచుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆయన లేచి ఆ చలి కాసుకోకుండా ఇంకా పుల్లలు ఏరుకుని మోపుడు పుల్లలు కట్టుకుని తీసుకుని వచ్చి ఆ నిప్పుల మీద వేశాడంట. ఆ నిప్పుల మీద వేశారు. అనుకోని రీతిగా దానిలోకి ఒక సర్పం వచ్చింది. అది ఆయన తీసుకొచ్చాడా? చెప్పాలి. ఆయనలో ఏదన్నా స్వార్థం ఉందా? లేదు. నిస్వార్థముతో ఒక పని చేశారు. అందుకే నేను ముందే చెప్పాను, మంచి పని చేసి మేలు చేసి కదా, ఇతరులకు సహాయం చేసి నిస్వార్థముతో ఏం చేస్తారు? నా తోటి వారికి నేను ఉపకారం చేయాలి అని ఎవరైతే ఒకవేళ ఆలోచన చేసి పుణ్యానికి అంటే నేను ఒక మంచి పని చేయాలి, ఒక పుణ్యము వస్తుంది కదా అని ఆలోచన చేసేవారు ఈరోజు మనం చూస్తే ఒకవేళ అలాంటి వారికి అంటే నిస్వార్థముగా చేసేవారికి మేలుకు ప్రతిగా కీడు రావచ్చు. అది ఇక్కడ ఎవరికి కనిపిస్తుందంటే పౌలు భక్తుడికి కనిపిస్తుంది. నిస్వార్థంగా వారికి మేలు చేశాడు. నాకెందుకులే వీళ్ళు నా వాళ్ళు కాదు కదా అని కూర్చోలా. చలి ఎక్కువగా ఉన్నందువల్ల వెళ్ళి మరలా మోపెడు పుల్లలు తీసుకొచ్చి వాటి మీద వేసాడు. వేస్తే ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆ పుల్లలు వేసి అక్కడ మంట కాచుకొనొచ్చు ఉండగానంట నిప్పుల మీద వేయగానే ఒక సర్పం అనేది బయటికి వచ్చేసిందంట. ఆ సర్పము బయటికి వచ్చి ఏం చేసిందంటే అతని చెయ్యి పట్టుకుందంట. ఆ సర్పం బయటకు వచ్చి ఏం చేసింది? అతని చెయ్యి పట్టిందంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయనేమో మేలు చేయాలని నిస్వార్థంతో ఒక పని చేశాడు. కానీ ఇప్పుడు ఆయనకి ఏం కలిగింది? అక్కడ ఒక అపాయం జరిగింది. ఒక అపాయం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. 3వ వచనంలో మనకి చక్కగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, గమనించాలి. ఇక్కడ పౌలు కష్టపడి పుల్లలు తెచ్చి నిప్పుల మీద వేస్తే ఖాళీగా కూర్చుని చలి కాచుకుంటున్న వారికి ఏమీ కాలేదు. అక్కడ ఖాళీగానే కూర్చున్నారు, వారు చలి కాచుకుంటున్నారు, కానీ వాళ్ళకేమీ కాలేదు. ఒక పుణ్యం చేయాలి, మంచి పని చేయాలి, ఒక మేలు చేయాలి కదా, ఒక పని మంచిగా వారందరికీ నేను చేయాలి అని పని చేసినటువంటి ఈయనకు మాత్రం ఏం జరిగింది? ఇక్కడ వారి సుఖం కొరకు కష్టపడి పుల్లలు తీసుకొచ్చినటువంటి ఈ పౌలుకి విషసర్పము చుట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఒక్కొక్కసారి మేలు పొందుకున్నవారు హాయిగా జీవిస్తూ ఉంటారు. నిస్వార్థంతో మేలు చేయాలని మేలు చేస్తారు. మేలు పొందుకున్నవారు ఎలా ఉంటారు? హాయిగానే ఉంటారు. కానీ ఎవరైతే మేలు చేస్తారో వారికి కష్టాలు వస్తాయి. చాలామంది జీవితాల్లో ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తారో వారికి తప్పకుండా కష్టాలు వస్తాయి. ఇక్కడ పౌలుకు కూడా అదే కష్టము వచ్చింది. కష్టాలు నష్టాలు చుట్టుకోవడం మనకి నిరుత్సాహాన్ని, బాధను కలిగిస్తాయి. ఆ సమయంలో ఏమనుకుంటామంటే నేను మంచి పని చేశాను, నేను మేలు చేశాను కదా, వారికి నేను సహాయం చేశాను కదా, నాకెందుకు తిరిగి మరలా మేలుకు ప్రతిగా కీడొచ్చింది
నాకెందుకు కష్టాలు వచ్చినాయి, నాకెందుకు బాధలు వచ్చినాయి అని చెప్పి ఆ సమయంలో ఆ బాధ మనల్ని ఎలా ఉంటుందంటే నిరుత్సాహాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. పైపెచ్చు ఆ సర్పం ఏం చేసిందంటే పౌలుని చుట్టుకుంటే చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడానంట ఏం చేస్తున్నారు, మేలు చేసిన పౌలును చూసి ఇతడు మామూలు వ్యక్తి కాదు అంటున్నారంట. ఏమంటున్నారు? మామూలు వ్యక్తి కాదు, ఇతడు సముద్రము నుండి తప్పించుకున్నాడు అంటున్నారంట. ఇతడు ఎక్కడి నుంచి తప్పించుకున్నాడు? సముద్రము నుండి తప్పించుకున్నాడు. కాబట్టి న్యాయమాత ఇతన్ని బ్రతకనివ్వదు అనుకుంటున్నారు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమనుకుంటున్నారు? సముద్రం నుండి తప్పించుకున్నప్పటికీ కూడా ఈ న్యాయమాత మాత్రం ఇతన్ని బ్రతకనివ్వదు, ఇతడు నరహంతకుడు అని చెప్పి దేవుని సేవకుడైన పౌలుని ఒక భయంకరమైనటువంటి నరహంతకుడుగా వారందరూ చిత్రీకరించారు. చూడండి ఎంత దారుణమో. ఆనాడు పౌలుకి జరిగింది బైబిల్లో ఉందని కాదు, ఈరోజు కూడా చాలామంది విషయాలలో జరుగుతుంది. మేలు చేసిన వారిని ఏం చేస్తున్నారన్నమాట, తిరిగి మరలా దూషిస్తూ ఉంటారు, మేలు మర్చిపోతూ ఉంటారు. వారిని ఏ విధముగా మరలా బాధ పెట్టాలని చెప్పి కూడా వారు ఏం చేస్తారు, ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఒక భక్తిపరుడైనటువంటి ఈ దేవుని యొక్క సేవకుడైనటువంటి పౌలుని వీరందరూ కూడా ఎలా చిత్రీకరించారంటే ఒక భయంకరమైనటువంటి నరహంతకుడుగా చిత్రించారు. ఒక దారుణమైనటువంటి విషయం ఇక్కడ మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడే మనం జ్ఞాపకం చేసుకుంటే మనం అసలైనటువంటి ఒక పాఠము మనం నేర్చుకోవాలి. ఇక్కడే మనం ఏం చేయాలి, ఒక పాఠమును నేర్చుకోవాలి. ఎందుకంటే పౌలుని సర్పం చుట్టుకుంది, అది చుట్టూ ఉన్నటువంటి వారిని భ్రమపరిచి పౌలు నరహంతకునిగా చిత్రీకరించింది. ఎవరు? సర్పము. చూడండి, అది చూసినటువంటి పౌలు ఎంత మాత్రం కూడా దిగులు చెందాలి. అక్కడ మనం కూడా దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మనము కొన్ని విషయాలలో మనం అనవసరంగా బాధపడటం, కృంగిపోవటం, నిరుత్సాహంగా ఉండటం మనం చేయకూడదు. నీ దృష్టిలో నీవు మేలు చేసేవా లేదనేది నీకు తెలుసు కదా. వారి పట్ల నీవు అన్యాయం చేసేవా మేలు చేసేవనేది నీకు తెలుసు. కాబట్టి నీకు మేలుకు ప్రతిగా కీడు వచ్చిందని నువ్వు ఎంత మాత్రం కూడా కృంగిపోవటానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. చుట్టూ ఉన్న మనుషులు ఒకవేళ గమనించకపోవచ్చు, గుర్తించకపోవచ్చు, నిన్ను ఒకవేళ మంచిగా నీ గురించి ఒకవేళ వారు మాట్లాడకపోవచ్చు. కానీ అలాంటి వారిని బట్టి మనం ఎంత మాత్రము కూడా కృంగిపోవటానికి వీల్లేదు. చూడండి, పౌలు ఎంత మాత్రము కూడా వారి మాటలను చూసి వారిని చూసి ఆయన దిగులు చెందలేదు, చింతించలేదు, ఆయన కృంగిపోలేదు. పైపెచ్చు భయపడను కూడా లేదంట. అసలు ఆయన ఎంత మాత్రము కూడా అక్కడ భయపడను కూడా లేదు. వారి మాటలను నిందలను పట్టించుకోకుండా ధైర్యముగా అతను చుట్టుకుని ఉన్నటువంటి ఆ పామును జాడించి వేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అతను చుట్టుకున్నటువంటి పామును ఏం చేస్తున్నాడు? ఈలోపే వారందరూ ఎన్ని మాట్లాడినారు చూసారా? వారికి మేలు చేస్తే చుట్టుకున్న పామును తీసివేయకుండా అయ్యో పాపం అనకుండా ఈలోపే చాలా మాటలు అన్నారు. ఎన్నో రకాలుగా చిత్రీకరించారు. నరహంతకుడని, అదని, ఇదని, ఇక బ్రతకనివ్వదు ఈ మాట అని, అదని, ఇదని చాలా అన్నారు. వారి మాటలను పట్టించుకోకుండా తనను చుట్టుకున్నటువంటి ఆ పాముని లేక ఆ సర్పాన్ని తనేం చేశాడనమాట, ధైర్యముగా దానిని జాడించి వేశాడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూసి నిష్కారణముగా నిందిస్తూ ఉండొచ్చు ఒకవేళ. అవునా లేదా? కాదా? తప్పకుండా నిందిస్తారు. దైవ సేవకులని లేదు, విశ్వాసులని లేదు, బంధువులని లేదు, రక్త సంబంధులని లేదు, స్నేహితులని లేదు. ఎవరినైనా సరే నిష్కారణముగా నిందిస్తూ ఉంటారు. నీ చుట్టూనున్నవారు ఒకవేళ ఆ రీతిగా నిన్ను చూసి నిష్కారణముగా నిందిస్తూ ఉండవచ్చు. కానీ నువ్వు మేలు చేసి కూడా కీడు అనుభవిస్తూ నీ జీవితంలో నీవు ఉండవచ్చు. కానీ మనం నేర్చుకోవలసింది మాత్రం ఇదే. ఏంటది? మనం నేర్చుకోవలసింది ఏంటి?
ఎప్పుడైతే తనకు చుట్టుకున్నటువంటి దానిని జాడించి వేశాడో దానిని తిరిగి మరలా ఏం చేశాడంట? నిప్పుల్లో జాడించి వేశాడంట. హల్లెలూయా. నీకున్నటువంటి అవమానాలు కూడా అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థించి నువ్వేం చేయాలి? జాడించి విడిచిపెట్టేయాలి, అంతే. దాన్ని జాడించుకోకుండా జాలి పడితే ఏం చేస్తుందండి? అపాయం కలుగు చేస్తుంది. కాబట్టి తను తిరిగి మరలా దానిని జాడించి వేశాడు. అలానే మన చుట్టూ ఉన్నవారి మాటలు కానీ నిందలు కానీ మనకు అవి మనలను కాటు వేయక ముందే, ఆ మాటలు కానీ నిందలు కానీ మన జీవితాలను అవి కాటు వేయక ముందే, అంటే ఆ మాటను మనల్ని కృంగదీయక ముందే మనం ఏం చేయాలి? ఇప్పుడు నిరుత్సాహపరచక ముందే వారి నిందలన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? అగ్నిలో అంటే మన ఎదుట అగ్ని ఉంటుందా? ఉండదు. ఎక్కడ? దేవుని సన్నిధిలో జాడించి వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి కూడా ఇంకా ఒకవేళ నన్నెందుకు అన్యాయముగా వారు ఇలా మాట్లాడారు, అలా అన్నారు అని మనం బాధపడవలసిన అవసరం లేదు. దేవుని దగ్గర ప్రార్థన చేయి. నువ్వు మేలు చేసేవన్న విషయము నీకు తెలుసు కాబట్టి నువ్వు ప్రార్థన చేయి, అంతే. ప్రభువా, నేనైతే ఏ కీడు తలపెట్టలేదు నాయనా, నేను మంచే చేశాను, మీ దృష్టికి అంగీకారముగా ఉంచు ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయి. తప్పకుండా ఆ సర్పము లాంటిది ఎవరైనా సరే ఒకవేళ నిన్ను చుట్టుకుని నిన్ను బాధిస్తున్నప్పుడు దేవుడు దానిని ఏం చేస్తాడు? దూరముగా తీసుకువెళ్ళి పడవేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా అది జ్ఞాపకం రాకుండానట్లుగా అగ్నిలో కాల్చివేస్తాడు. హల్లెలూయా. మరలా అది నీకు ఎంత మాత్రం కూడా జ్ఞాపకం రాకుండానట్లుగా, అంటే మనుషుడు పై ఆకారమునే చూస్తాడు. మనుషుడు దేన్ని చూస్తాడు కదా? మనం ఎవరమైనా సరే ఏం చేస్తాం? పై ఉన్నటువంటి ఆకారమునే మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రము దేనిని చూస్తారు అంటే అంతరంగాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుడు దేన్ని చూస్తారు? అంతరంగాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు. కాబట్టి అంతరంగమును చూసేటువంటి దేవుడు మనకున్నారు కనుక నీ చుట్టూ ఉన్నవారు వేసినటువంటి నిందలను నువ్వేం చేయాలంటే దేవుడు దీవెనలుగా మార్చివేయగలడు. దేవుడు దాన్ని ఎలా మార్చగలరు? దీవెనలుగా, నిందలను దీవెనలుగా మార్చగలరు. నేను నమ్మిన దేవుడు బలవంతుడైన దేవుడు. నేను నమ్మినటువంటి దేవుడు పైరూపాన్ని చూసే దేవుడు కాదు, అంతరంగాన్ని పరిశీలించే దేవుడు కనుక నా అంతరంగంలో ఏముందో ఆయనకు తెలుసు. కాబట్టి తప్పకుండా నా దేవుడు నాకు సహాయము చేస్తారు. ఒకవేళ నిన్ను నరహంతకుడు అన్న నోరే ఒకవేళ ఒకానొక సమయంలో నిన్ను మంచివానిగా పొగిడే విధముగా దేవుడు మార్చవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలలో వీళ్ళేం పాస్టర్ములని అన్నవారే మంచి ప్రార్థన చేస్తున్నారండి అని అనవచ్చు. వీళ్ళేం విశ్వాసులండి ఎలా ఉంటారు, మేమైతే భక్తిలో బాగా ఉంటాం అన్నవారే విశ్వాసములో నిలకడగా ఉంటున్నారండి అని అనవచ్చు. ఏ నోరైతే మన మీద నిందలు వేసిందో అదే నోటితో మరలా నిన్ను పొగిడే విధముగా ఎవరు మారుస్తారు? దేవుడే మారుస్తారు. హల్లెలూయా. ఎప్పుడు మనం మారకుండా దేవుడు మారుస్తాడా? కాదు. దేవుని సన్నిధిలో నువ్వు నిందల వైపు, మనుషుల వైపు, అవమానముల వైపు నీవు చూడకుండా నీవు నిస్వార్థముగా పనిచేస్తూ దేవునిలో నీవు ఎదుగుచు దేవుని సన్నిధిలో నీకు వచ్చినటువంటి కష్ట నష్టాల విషయంలో నువ్వు ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడి దేవునికి అప్పగించినట్లయితే అవన్నీ దేవుడే చూసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కనిపించే కీడంతటిని కూడా ఆ సమయంలో దేవుడు ఎలా మారుస్తాడనమాట? మేలుగా దేవుడు మార్చగలరు. చూడండి 6వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు అతని శరీరము వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచూ ఉన్నారంట. హల్లెలూయా. చూసారా? వారందరూ కూడా ఏం చేస్తున్నారంట? అతని శరీరము వాస్తుందో లేక అతడు అకస్మాత్తుగా చనిపోతాడని కనిపెట్టుచూ ఉన్నారంట.
కనిపెట్టుచు ఉన్నారు. చాలాసేపు కనిపెట్టుచిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండాట చూసి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు ఏమన్నారు? నరహంతకుడు అన్నారు. ఆ మనుషులే కదా, ఆ మనుషులే ఆ నోటితోనే ఏమన్నారు? ఇతడొక నరహంతకుడు అన్నారు. ఇతన్ని బ్రతకనివ్వదు, ఇతను చనిపోతాడు అన్నారు. కానీ వీళ్ళందరూ మరలా అదే నోటితో ఇప్పుడు అదే వ్యక్తిని ఏమంటున్నారండి? దేవత. హల్లెలూయా. వాళ్ళని తిరిగి ఒక మాట కూడా అనలేదు కదా. ఆ నిందలను అవమానాలను ఆ చుట్టిన సర్పము లాంటి వాటిని తీసి ఎక్కడ వేశాడు? అగ్నిలో పడవేశాడు. వాటి వైపు చూడలేదు, దిగులు పడలేదు, భయపడలేదు, నిరుత్సాహపడలేదు, కృంగిపోలేదు. నేను మేలు చేస్తే నాకేంటి, ఊరికే కూర్చుని చలి కాచుకున్న వారిని ఏమీ చేయకుండా నన్ను చుట్టుకుందేంటి అని చెప్పి బాధపడలేదు. వెంటనే ధైర్యంతో ఏం చేశాడు? దానిని విదిలించి కొట్టాడు, దేవుని వైపు చూశాడు. కాబట్టి ఏ నోటితో అయితే నరహంతకుడు అని వారందరూ అన్నారో అదే నోటితో తిరిగి మరల ఇతడొక దేవుని కుమారుడు అని చెప్పసాగిరి. హల్లెలూయా. ఆ రోజు పౌలు తాను పొందిన నిందలు తనకు అంటకుండా అగ్నిలో జాడించి వేయటను బట్టే కదా. అవునా? ఆ సమయంలో అతను నిందిస్తున్న వారి వైపు చూడకుండా ఆ సర్పాన్ని జాడించి ఏం చేశాడు? అగ్నిలో పడవేశాడు. అంటే ఆ రోజు ఆయనకి సర్పం చుట్టుకుంది. కానీ ఈరోజు దేవుని బిడ్డగా జీవిస్తున్నటువంటి నీకు ఈ లోకములో నీ జీవితానికి ఒకవేళ ఒక నిందలు అవమానములు అనేటువంటి సర్పము లాంటివిగా చుట్టుకోవచ్చు. వాటిని నీవు అలాగే పెట్టుకుని ఏడుస్తూ కూర్చోకూడదంట, కృంగిపోకూడదంట, నిరుత్సాహపడకూడదంట. తిరిగి మరలా దేవుని దగ్గర బాధపడకూడదు. నేను మేలు చేశాను కదా, నాకెందుకు కీడు కలిగించావు ప్రభు అని దేవుణ్ణి అడగొద్దు. నువ్వేం చేయాలి? ధైర్యముతో దానిని విదిలించి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా చేశాడు. కాబట్టి ఇప్పుడు పౌలు ఆ రీతిగా ఆ నిందలను తనకు అంటకుండా అగ్నిలో జాడించి వేసినట్లుగా ఇప్పుడు నువ్వు నేను కూడా మనల్ని నిందించే అలాంటి మాటలను, గాయపరిచేటువంటి వారి చేష్టలను దేవుని సన్నిధిలో ఇప్పుడు మనం ఏం చేయాలి? జాడించి వేసినట్లయితే ఆ నిందలే మనకు ఆశీర్వాదముగా ఏమవుతాయి అన్నమాట? మార్చబడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిందలే మనకి ఎలా ఉంటాయి? ఆశీర్వాదముగా మార్చబడుతూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు స్వరూపములోనికి మనము రావాలి. క్రీస్తు స్వరూపములోనికి మనము మార్చబడాలి. ఆయన రూపము మనలో కనిపించాలి. అలా కనిపిస్తేనే తిరిగి మరలా ఏమంటారు? ఈయన నిజముగా దేవుని కుమారుడు. అది కనిపించాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ మీద తిరిగి మనం మాట్లాడటానికి వీల్లేదు. అప్పుడు కనిపిస్తామా? కనిపించం కదా. అదేంటి, నేను తీసుకొచ్చి మీకు మేలు చేస్తే నన్ను అంటున్నారేంటి? మీరు చూసారా? నరహంతకుడు అంటే ఏంటి అర్థం చెప్పాలి. నరహంతకుడు అంటే హత్య చేసిన వారినే కదా నరహంతకులు అంటారు. ఇంకా బైబిల్ భాగంలో ఇంకా చాలా రీతులు ఉన్నాయి. చూడండి, నేను ఏదైనా నరహంతకుడునని నా మీద ముద్ర వేయటానికి నేను ఏదైనా చేసినప్పుడు మీరు నన్ను చూసారా అంటావా లేదా? నీకు తెలుసా నేను ఎలాంటి వాడును? ఒకప్పుడు నిజముగానే నేను దోషకుడును, హింసకుడును, హానికరుడునే. కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుని కొరకు మాత్రమే జీవిస్తున్నవాడు నేను. బ్రతికితే క్రీస్తు కొరకు, చావైనా లాభమే అన్నట్లుగా బ్రతుకుతున్నాను. అలాగే ఎలాంటి జీవితం అంటే నిస్వార్థముగా. ఎలా జీవిస్తున్నాడు? నిస్వార్థముగా జీవిస్తున్నటువంటి వ్యక్తిని నేను. ప్రభు పనిలో నమ్మకంగా ఉంటున్నాను. గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. అవునా? గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వెనుకున్న వాటిని నేను మర్చిపోయాను, వాటి వైపు నేను చూడట్లేదు, ఓపికతో నేను ముందుకే వెళ్ళుచున్నాను కదా. ఎంతటి గొప్ప సాక్ష్యం ఉన్నటువంటి ఈయనను పట్టుకుని అన్ని మాటలు అంటున్నా కానీ అసలు ఆ మాటలు ఏవి కూడా చెవిని పెట్టలేదు. హల్లెలూయా,
ఒకవేళ అలాగ చెవిని పెడితే ఈలోపు ఈ చుట్టుకున్నది ఏం చేసేదో కదా. కాబట్టి మనం వాటి వైపు చూస్తూ ఉంటే మన ఆధ్యాత్మిక జీవితం క్షీణించిపోద్ది. అంటే ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏమైపోతామంటే కృంగిపోతాం, బలహీనమైపోతాం, మనలో ఉన్న ఆత్మ నీరసించిపోతుంది, మన భక్తి చల్లారిపోతూ ఉంటుంది. కాబట్టి అవేవి మనలోనికి రాకూడదు అంటే వాటి వైపు మనం చూడకూడదు. మనం ఎవరిని నమ్ముకున్నాం? మనుషులను నమ్ముకున్నామా? నమ్మలేదు కదా. కాబట్టి దేవుని నమ్మినటువంటి మనము నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా కదా, కీడు వచ్చినా, అపాయం వచ్చినా ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపే. ఎందుకంటే ఆయనే మనకు ఆధారము. దేవుడే మనల్ని తప్పించాలి. నిస్వార్థంగా దేవునిలో జీవిస్తున్నటువంటి మనము ధైర్యముతో ఎదుర్కొనేటువంటి శక్తిని దేవుడే ఇస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు వలె మనము దులుపుకోవటం, జాడించుకోవటం నేర్చుకోవాలి. దులుపుకోవటం, జాడించుకోవటం అంటే ఏంటి? అక్కడ రాసి ఉంది కదా, ఆయన ఏం చేశాడు? అది చేయి పట్టుకోగానే ఏం చేశాడండి? దానిని జాడించి వేసాడా లేదా? హల్లెలూయా. అగ్నిలో దానిని జాడించి వేశాడు కదా. అలాగే ఈ లోకములో దేవుని సన్నిధిలో మనకు వచ్చినటువంటి ప్రతి విషయంలో అది ఏదైనా సరే మనం ఏం చేయాలి? అగ్నిలో జాడించి వేసినట్లుగా దేవుని సన్నిధిలో విడిచిపెట్టేయాలి. దేవుని సన్నిధిలో మనము అది ఎప్పుడైతే మనం నేర్చుకుని అలాగూ చేస్తామో మనకు దేవుడు తప్పకుండా సహాయము చేస్తారు. హల్లెలూయా. దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తారు. కుక్క ఎక్కడ పడుకుంటుందండి? ఎక్కడ పడుకుంటుంది? అది వెనకట కాలం సామెత. కుక్క పొయ్యిలో పడుకుంటుంది అనేది. పొలాల పొయ్యిలు పెట్టుకుని బయట పెట్టుకొని ఏం చేసేవారు? వంట చేసుకునేవారు. కాబట్టి అందరు లోపల పడుకున్నప్పుడు కుక్క వచ్చి పొయ్యిలో పడుకునేది. అలా కాదు, కుక్క ఎక్కడ పడుకుంటుంది? నేల మీద పడుకుంటుంది. ఎక్కడ పడుకుంటుంది? కుక్క ఎక్కడ పడుకుంటుంది? నేల మీద పడుకుంటుంది. నేల మీద పడుకున్నప్పుడు నేల శుభ్రంగా ఉంటుందా? అక్కడ దుమ్ము, ధూళి, ఏదైనా రోతైనా ఉండవచ్చు. ఇప్పుడు దాని మీద పడుకున్నప్పుడు ఆ కుక్కకి అదంతా అంటుతుందా లేదా? అంటుతుంది. కుక్కకి అదంతా అంటుద్ది. అంటినప్పుడు ఉదయాన్నే లేచి అది అలాగే అంటించుకుని తిరుగుద్దా? చెప్పాలి. లేవగానే ఏం చేస్తుంది? చేసే పని ఏంటి? దానికంటిన దుమ్మంతా అక్కడే దులిపేసుకొని వెళ్తుంది. హల్లెలూయా. అర్థమైందా? కొన్ని మనం చేదరించుకునే వాటిని చూసి కూడా మనం నేర్చుకోవాలి. అవునా? దానికి ఉన్నటువంటి ఒక్క విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే తిరిగి ఆశించేది, కక్కిన దానికోసం మరలా ఆశించేది ఏదంటే కుక్కే. కానీ ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దానికి అంటినటువంటి ఆ దుమ్మి, ధూళి లేదంటే రోత ఏదైనా కానీ అది పడుకుని లేచిన తర్వాత ఒక్కసారిగా అదేం చేస్తుంది? దానికి పట్టిందంతా దులిపేసుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అప్పుడు దులుపుకున్న తరువాత ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. ఏమి రాలిందని అక్కడేం చూడదేక ఏం చేస్తుంది? ప్రశాంతంగా. ఏంటండి కుక్కల గురించి తెలియదేంటి మీకు? ప్రశాంతంగా అదేం చేస్తుంది? దులుపుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. నిజంగా మనం కూడా ఈ లోకములో నిందలు మనల్ని చుడుతూనే ఉంటాయి. దానికి అంటినటువంటిగా దుమ్ము, ధూళి అంటినట్లుగా ఈ లోకంలో మనుషులు మనల్ని నిందిస్తూనే ఉంటారు, అవమానపరుస్తూనే ఉంటారు, ఏదో ఒక విధంగా శోధిస్తూనే ఉంటారు, మనకు కీడు కల్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మనకు అనేక విషయాలలో వారు ఒక మేకుగా కూడా ఉంటూనే ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే వాటిని దేవుని సన్నిధిలో దులిపివేస్తూ ఉండాలి. అవి అలాగే మన మనసులో పెట్టుకుని బాధపడితే మనం ఏం చేయలేమంట? అసలు మూరుడు ఎక్కువ చేయలేము, మూరుడు తక్కువ కాదంట. మన చింత యావత్తంత ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. నువ్వు చింతించుట వలన ఏం చేయలేవు? మూరుడు ఎక్కువ చేసుకోలేవు, మూరుడు తక్కువ కూడా చేసుకోలేవు. ఒక నలుపును తెలుపుగా కానీ, తెలుపుని నలుపుగా కానీ నీవు మార్చనే
మార్చలేవు. ఇవన్నీ ఎవరికి సాధ్యం అంటే దేవునికే సాధ్యం. ఆ దేవునికి సాధ్యమైనటువంటి ఆ గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నీ భారం యెహోవా మీదే మోపాలంతే. హల్లెలూయా. నువ్వు ప్రయాసపడొద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు ప్రయాసపడొద్దు, నేనున్నాను కదా అంటున్నారు దేవుడు. కాబట్టి ఆ దేవుని చేతులకు అప్పగించి మనం ఏం చేయాలంటే ప్రశాంతంగా దేవునిలో నిస్వార్థముగా మనం ముందుకి సాగిపోతూ ఉండాలి. ఈ లోకములో ఉన్నంత కాలము కూడా మనము, ఈ లోకములో బ్రతికినంత కాలము కూడా ఈ లోక మాలిన్యము, ఈ లోక నిందలు మనల్ని చుడుతూనే మనపై పడుతూనే ఉంటాయి. దుమ్ము వలె ధూళి వలె మన మీద పడుతూనే ఉంటాయి. కాబట్టి మనం ఎప్పటికప్పటికి అవమానాల నిందలను, లోక మాలిన్యాన్ని దులుపుకొని ప్రశాంతంగా మనం ముందుకి సాగాలే కానీ నిందలను బట్టి, అవమానములను బట్టి మనం ఎన్నడూ కూడా కృంగిపోవటానికి వీల్లేదు. పరిస్థితులను బట్టి మనం కూలిపోవటానికి వీల్లేదు. పౌలు వలె మనల్ని చుట్టుకున్న ప్రతి సర్పాన్ని కూడా మనం ఏం చేయాలి? జాడించి వేయాలి. ఎవరైతే ఇక్కడ చూస్తే 8 నుంచి 10వ వచనము వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచెను. హల్లెలూయా. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థతలు పొందిరి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మును మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. హల్లెలూయా. అర్థమైందా ఈ వచనం మీకు? చూసారా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అంట, ఎవరు? పొప్పుల యొక్క తండ్రి అంట, జ్వరము చేత రక్తభేది చేత బాధపడుచున్నాడంట. అంటే అక్కడ ఎక్కువగా ఏముంటాయి? సర్పాలు ఉంటాయి. అర్థమైందా? సర్పాలు ఉంటాయి. రక్త పింజేరు కరిసింది అంటారు కదా. చూడండి, అట్లా చాలా సర్పాలు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అతను జ్వరము చేత రక్తభేది చేత బాధపడుచు పండుకొని ఉన్నాడంట. పౌలు, వీరందరూ కూడా నన్ను విమర్శించి, నన్ను నిందించి అవమానపరుస్తున్నారు కదా, నా చావు కోరుతున్నారు కదా అని చెప్పి చూసి విడిచిపెట్టలేదు. ఆ బాధ చేత పండుకొని ఉన్నటువంటి అతని దగ్గరికి వెళ్ళి, అతని యొద్దకు వెళ్ళంట ఏం చేశాడు? అతనికి ప్రార్థన చేశాడంట. ఇప్పుడు పౌలు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎప్పుడైతే పౌలు వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేశాడో వెంటనే అతడు స్వస్థపరచబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు వీరు మొదట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ సర్పము తన చేతి నుంచి అగ్నిలో పడిన తరువాత కొంతసేపు పరిశీలన చేశారు. ఏమని? ఆ చెయ్యి వాస్తుందో లేదో, అతడు చనిపోతాడో బ్రతుకుతాడో కొంతసేపు ఏం చేశారు? వారందరూ పరిశీలన చేశారు. కానీ ఆ చెయ్యి వాయలేదు, అతను చనిపోలేదు, క్షేమంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. అంటే దాని వలన ఏ హాని జరగలేదు. అందుకే కదా కీర్తనలు ఏముంటుంది? నీవు నాగుపాములను త్రొక్కుతావు కానీ అవి నీకు ఏ హాని చేయవంట. మార్కు సువార్తలో కూడా ఉంటుంది కదా, హానికరమైనవి ఒకవేళ నీవు తీసుకున్న నీ మీదకి వచ్చినవి నిన్నేమీ చెయ్యవు. హల్లెలూయా. దేవుని నమ్ముకుని దేవుని పని చేస్తున్నటువంటి దేవుని బిడ్డలకు దేవుడే కాపుదల ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు స్వస్థపరచబడ్డాడంట. అతనుకున్నటువంటి ఆ బాధ నుంచి విడుదల పొంది స్వస్థపరచబడటము అక్కడ ఉన్నటువంటి వారందరూ చూశారంట. అక్కడ ఉన్నటువంటి వారందరూ చూశారు. ఇది చూసినటువంటి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? పౌలు దగ్గరకు వచ్చేసారు. అంటే ఇతడు స్వస్థపరుస్తున్నాడు, ఇతను ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తున్నాయి అని చెప్పి అక్కడున్న వారందరూ కూడానంట పౌలు దగ్గరికి వచ్చారంట. వచ్చి పౌలు ద్వారాగా ప్రార్థన చేయించుకుని పౌలు దగ్గర వారందరూ స్వస్థతలు పొందారు. కాబట్టి ఇప్పుడు వారందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు తిరిగి ఒకప్పుడు ఏం చేశారు చెప్పాలి? నిందించారు, అవమానపరిచారు.
అదే నోటితో మరలా దేవుడు అన్నారు, భక్తుడు అన్నారు, దేవత అన్నారు. మరలా ఇప్పుడు అక్కడ జరిగిన అద్భుతాలను చూసి ఇప్పుడు పౌలుని ఏం చేస్తున్నారంట? సత్కారములతోనంట, అనేక సత్కారములతో. అంటే వారు అక్కడ ఏవైతే చేయగలరో అవన్నీ కూడా చేస్తున్నారు. హల్లెలూయా. అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు, అంటే వాడ ఎక్కి వెళ్ళారు కదా, మరలా వాడ ఎక్కి వచ్చేటప్పుడు వారికి కావలసినటువంటి వస్తువులన్నీ తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టారు? వాడ ప్రయాణం అంటే ఒకరోజు 2 రోజులు కాదు, ట్రైన్లోనో విమానంలోనో బస్సులోనో కదా, ఆటోలోనో ఎక్కి వెళ్ళినట్టు కాదు. వాడ ప్రయాణాలంటే కొన్ని నెలలు పట్టేదంట. ఆ నెలలు పట్టినటువంటి ఆ సమయంలో ఒకవేళ మధ్యలో ఏం జరిగినా ఎవరూ బాధ్యులు కాదు. క్షేమంగా ఆ దరి నుంచి దరికి వచ్చేంత వరకు ఎవరికి గ్యారంటీ లేదు. మన మిషనరీలు కూడా ఆనాడు ఇక్కడ సేవా పరిచర్య ప్రారంభించడానికి వచ్చేటప్పుడు వాడ ప్రయాణాల్లో ఫ్యామిలీతో వస్తుంటే భార్య చనిపోవచ్చు, పిల్లలు చనిపోయారంట. వారిని అక్కడే మరలా పడవేసి వచ్చారంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వచ్చిన తరువాత కూడా ఇక్కడ ఉన్నటువంటి రోగాలు వారికంటే చాలామంది చనిపోయిన వారు ఉన్నారు. మరలా తిరిగి వెళ్ళలేక చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు మొదలుపెట్టినటువంటి పనిని వారు ఎన్నడూ కూడా ఆపలేదు. మనం అనుకో, మన ఇంట్లో ఏదైనా ఒక బాధ వస్తే ఆదివారం ప్రార్థనే మానేస్తాం. వారు అలా కాదు. చనిపోయిన భార్యను అక్కడే ఆ నీళ్ళల్లో పడేసి ముందుకు వచ్చేసారు, కానీ వెనక్కి వారు వెళ్ళనే. కాబట్టి ఈ సువార్త ఇప్పటి వరకు ఇలాగూ నిలిచి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కొంచెం కష్టాలు వచ్చినా కానీ మనం తట్టుకోలేము. వారు ఎన్నో బాధలు పడ్డారంటే ఈ దేశము వచ్చి, ఎన్నో కష్టాలు పడ్డారు. ఈ దేశము వచ్చి మనకు సువార్త అందించటమే కాదు, మనకు నాగరికతను కూడా నేర్పించారు. అన్నీ నేర్పించారు, చదువు నేర్పించారు. మనకు వాళ్ళే ఆహారం పెట్టి మనకు కావలసినవన్నీ ఇచ్చి మరలా ఇక్కడ అనేకమైన నిందలు అవమానాలు కూడా వారు భరించారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వారిని పొగుడుతున్నాము అంటే వారు భరించి ముందుకు సాగటను బట్టియే, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే. అలాగే అక్కడ కూడానంట వారందరూ కూడానంట వారికి సత్కారములు చేయటమే కాకుండా, వారికి మర్యాదలు చేయటమే కాకుండా, వారి ప్రయాణంలో వారికి ఏవేవి కావాలో అవన్నీ కూడా వారు తీసుకుని వచ్చి ఏం చేశారంట? వాడలో ఉంచారంట. హల్లెలూయా. వారు ఎన్నో బహుమానాలు వారికి ఇచ్చారంట. అంటే దీనంతటికి కారణం ఏంటి అంటే పౌలు భక్తుడు వారికి మేలు చేయాలని మేలు చేసాడు, కానీ మేలుకు ప్రతిగా కీడొచ్చిందని, నిందలు వచ్చినాయని, వారి ద్వారా అవమానాలు వచ్చినాయని వారి వైపు చూడలేదు. వాటన్నిటిని ఏం చేశాడు? చుట్టుకున్నటువంటి సర్పాన్ని అగ్నిలో వేసినట్లుగా మనం కూడా ఈరోజు ఎప్పుడైతే మనకు వచ్చిన బాధలైన, నిందలైన, అవమానాలైన మనం దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ముందుకు సాగుతామో దేవుని దగ్గర తప్పకుండా బహుమానం మనకి పొందుకుంటాం. మన కోసం దాచబడి ఉంది. ఆ బహుమానం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? వెనక తట్టు చూడటానికి ఓపికతో మనం ముందుకి గురు యొద్దకే పరిగెత్తాలి. తప్పకుండా బహుమానము సంపాదించుకుంటాం. దేవుడు మరి ఆ రీతిగా మనలను ఘనపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.